హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా క్షమించరానటువంటి తప్పు చేసినప్పుడు వాళ్ళని క్షమించలేం కదా. నువ్వు చేసింది క్షమించరానిది. What you did is unforgivable. What you did is unforgivable. మనకి ఎప్పుడైనా మనసు బాగోనప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది కదా. అప్పుడు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటాం కదా. లీవ్ మీ ఎలోన్. లీవ్ మీ ఎలోన్. ఎవరైనా అసలు విషయం మాట్లాడకుండా ఏవేవో మాట్లాడుతూ మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటే సూటిగా విషయానికి రండి. కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఏదైనా ఒక పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ విషయం చెబుతాం కదా. ఇది ఎలాగైనా చేస్తాను. ఐ విల్ డూ ఇట్ నో మ్యాటర్ వాట్. ఐ విల్ డూ ఇట్ నో మ్యాటర్ వాట్. ఏదైనా ఊహించని సంఘటన జరిగినప్పుడు కొందరు ఆందోళన చెందుతూ ఉంటారు కదా. అప్పుడు ఏది జరిగినా మంచికే అని నచ్చ చెప్పుతాం కదా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ ఫర్ గుడ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ ఫర్ గుడ్. మనం ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దారిలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం కదా. తిరుగు ప్రయాణంలో అతని ఇంటికి వెళ్ళాను. On the way back, I went to his home. On the way back, I went to his home. ఎవరైనా మనల్ని బాధ పెడితే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. నువ్వు నన్ను బాధ పెట్టావు. You saddened me. You saddened me. ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఎదురు మాట్లాడితే మనకు నచ్చదు కదా. నాకు ఎదురు మాట్లాడకు. Don't talk back to me. Don't talk back to me. ఎవరైనా మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే మీరు మీ మాటను నిలబెట్టుకోలేకపోయారు అంటాం కదా. You failed to keep your promise. You failed to keep your promise. ఎవరైనా మనల్ని కావాలని ఇబ్బంది పెడితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటాం కదా. నేను వెంటనే ప్రతీకారం తీర్చుకున్నాను. ఐ రిటాలియేటెడ్ ఇమిడియట్లీ. ఐ రిటాలియేటెడ్ ఇమిడియట్లీ. ఎవరైనా మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా సలహాలు ఇస్తూ ఉంటే నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించు అంటాం కదా. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు మై షూస్. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు మై షూస్. ఏదైనా విషయం చెప్పవలసినంత ముఖ్యమైనది కాకపోతే చెప్పనవసరం లేదు అంటాం కదా. నీడ్లెస్ టు సే. నీడ్లెస్ టు సే. కొందరు పని తప్పించుకోవడానికి అనారోగ్యంతో ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు కదా. అనారోగ్యంతో ఉన్నట్లు నటించవద్దు. డోంట్ ప్రెటెండ్ టు బి ఇల్. డోంట్ ప్రెటెండ్ టు బి ఇల్. ఎవరైనా చాలా అవమానకరంగా ప్రవర్తిస్తే ఎంత అవమానం అంటాం కదా. వాట్ ఏ షేమ్. వాట్ ఏ షేమ్. ఎవరైనా చాలా అందంగా కనిపిస్తున్నప్పుడు అందంగా ఉన్నారని చెప్పనవసరం లేదు కదా. ఆమె అందంగా ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీడ్లెస్ టు సే షీ ఈజ్ బ్యూటిఫుల్. నీడ్లెస్ టు సే షీ ఈజ్ బ్యూటిఫుల్. ఎవరైనా చాలా కాలంగా అక్కడే ఉంటూ ఉంటే అతను చాలా కాలంగా ఇక్కడ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ఆలస్యంగా చెప్పినప్పుడు ఆ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఇంతకు ముందే నాకు చెప్పలేకపోయావా? కుడెంట్ యూ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్. Couldn't you have told me before? కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం అలవాటు ఉండదు కదా.
నాకు ఇలాంటి ఆహారం తినడం అలవాటు లేదు. ఐ యామ్ నాట్ యూజ్డ్ టు ఈటింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఫుడ్. ఐ యామ్ నాట్ యూజ్డ్ టు ఈటింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఫుడ్. మనం ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఎవరైనా పలకరించినా వినిపించుకోం కదా, అప్పుడు నేను ఏదో పనిలో ఉన్నాను అంటాం కదా. ఐ వాజ్ ఇంటూ సమ్ వర్క్. ఐ వాజ్ ఇంటూ సమ్ వర్క్. ఈ రోజుల్లో ఎవరిని చూసినా స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు కదా. ఈ రోజుల్లో స్వార్థం సర్వసాధారణం. సెల్ఫిష్నెస్ ఈజ్ కామన్ దీస్ డేస్. సెల్ఫిష్నెస్ ఈజ్ కామన్ దీస్ డేస్. అలాగే గ్లాసులో కొంచెం నీళ్లు పొయ్యి. పోర్ సమ్ వాటర్ ఇంటూ ద గ్లాస్. పోర్ సమ్ వాటర్ ఇంటూ ద గ్లాస్. ఎవరైనా వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఆ విషయం తెలియజేయడానికి అతను ఈ పాటికి వెళ్ళిపోయి ఉండాలి. హీ మస్ట్ హ్యావ్ గాన్ బై నౌ. హీ మస్ట్ హ్యావ్ గాన్ బై నౌ. ఎవరైనా మనల్ని ఎక్కడికైనా వెళ్ళమని అడిగినప్పుడు నీ కోరిక మేరకు నేను అక్కడికి వెళ్తున్నాను అంటాం కదా. ఐ యామ్ గోయింగ్ దేర్ అట్ యువర్ బిహెస్ట్. ఐ యామ్ గోయింగ్ దేర్ అట్ యువర్ బిహెస్ట్. ఏదైనా పని చేస్తున్నప్పుడు పొరపాటు జరిగితే మళ్ళీ అలా జరగకూడదని చెబుతాం కదా. భవిష్యత్తులో ఇలా జరగకూడదు. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. చాలా కాలం తర్వాత మన స్నేహితుల్ని కలిసినప్పుడు గతాన్ని గురించి మాట్లాడుకుంటాం కదా. ఇంతకుముందు మనం చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఎర్లియర్ వీ యూజ్డ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. ఎర్లియర్ వీ యూజ్డ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. ఏదైనా పని గురించి ఒక్కోసారి మనం ఎంతసేపు వేచి ఉన్నా ఫలితం ఉండదు కదా. నేను గంట వేచి ఉన్నా ఫలితం లేదు. ఐ వెయిటెడ్ ఫర్ యాన్ అవర్ ఇన్ వెయిన్. ఐ వెయిటెడ్ ఫర్ యాన్ అవర్ ఇన్ వెయిన్. రాత్రివేళ ఎవరికైనా ఫోన్ చేస్తానంటే నిద్రపోయి ఉంటారని చెబుతాం కదా. ఈ పాటికి అందరూ పడుకుని ఉండాలి. ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ బై నౌ. ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ బై నౌ. ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు మీరు అలాంటి మాటలు ఎలా అనగలరు? హౌ కెన్ యూ ఈవెన్ సే సచ్ ఏ థింగ్? హౌ కెన్ యూ ఈవెన్ సే సచ్ ఏ థింగ్? కాలంతో పాటు మార్పు అనేది సహజం కదా. కాలంతో పాటు చాలా మారుతాయి. ఏ లాట్ చేంజెస్ విత్ టైమ్. ఏ లాట్ చేంజెస్ విత్ టైమ్. ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు నన్ను మోసం చేశావు. యు బిట్రేడ్ మీ. యు బిట్రేడ్ మీ. మనం ఏదైనా చేసేటప్పుడు మనకి ఏది సరైనదనిపిస్తుందో అదే చేస్తాం కదా. నాకు ఏది సరైనదో అదే చేశాను. ఐ జస్ట్ డిడ్ వాట్ ఐ థింక్ ఈజ్ రైట్. ఐ జస్ట్ డిడ్ వాట్ ఐ థింక్ ఈజ్ రైట్. ఏదైనా విషయంలో మనం పూర్తి బాధ్యత తీసుకున్నప్పుడు ఆ విషయం మనకు వదిలేయమని చెబుతాం కదా. ఇప్పుడు ఇది నాకు వదిలేయండి. నౌ లీవ్ ఇట్ అప్ టు మీ. నౌ లీవ్ ఇట్ అప్ టు మీ. అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనకి ఆందోళన కలిగిస్తూ ఉంటాయి కదా. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇట్స్ ఎ టాపిక్ ఆఫ్ కన్సర్న్. ఇట్స్ ఎ టాపిక్ ఆఫ్ కన్సర్న్. కొందరు ఇష్టం లేకపోతే మాట్లాడడానికి నిరాకరిస్తారు కదా. ఆమె మాట్లాడేందుకు నిరాకరించింది. షీ రిఫ్యూజ్డ్ టు టాక్. షీ రిఫ్యూజ్డ్ టు టాక్. కొందరు అవసరానికి డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. హీ ఈజ్ నాట్ రెడీ టు రిటర్న్ ద మనీ. హీ ఈజ్ నాట్ రెడీ టు రిటర్న్ ద మనీ. ప్రతి విషయానికి ఒక పరిమితి అంటూ ఉంటుంది కదా. ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. దేర్ ఈజ్ ఏ లిమిట్ టు ఎవ్రీథింగ్.
దేర్ ఈజ్ ఎ లిమిట్ టు ఎవ్రీథింగ్. ఎవరైనా చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు చాలా తెలివి మీరిపోయావు అంటాం కదా. యు టర్న్డ్ అవుట్ టు బి వెరీ స్మార్ట్. యు టర్న్డ్ అవుట్ టు బి వెరీ స్మార్ట్. ఎవరైనా ఎలా వచ్చారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? హౌ డిడ్ యు గెట్ హియర్? హౌ డిడ్ యు గెట్ హియర్? మనం అనుకోకుండా ఏదైనా పొరపాటు చేసినప్పుడు దాని గురించి బాధపడతాం కదా. నా చర్యకు చింతిస్తున్నాను. ఐ రిగ్రెట్ మై యాక్ట్. ఐ రిగ్రెట్ మై యాక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.